ఈ దిన వాక్య ధ్యానాంశం. సింహము కుందేలును చంపలేదా? నా దాగుచోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదు. కీర్తన గ్రంథం 32:7. ఆహారం కోసము ఆవురావు మంటున్న సింహము కంట ఓ కుందేలు పడింది. అంతే, ఒక్క ఉదుటున ఆ సింహము ఆ బలహీనమైన కుందేలను పట్టుకోబోయింది. సింహాన్ని చూసి బిత్తరపోయిన కుందేలు ఒక గంతు వేసి ప్రక్కనే ఉన్న బండసందులో చిక్కుకుంది. చిన్న కుందేలు బలములేని జీవులు అయినను అవి పేటి సందులలో నివాసములు కల్పించుకునని సామెతల గ్రంథం 30:26. సింహము నోటికి కుందేలు జీవితానికి బెత్తిడే దూరం. అయినా సింహం ఎంత ప్రయత్నించినా దాని క్రూర చూపులు ఆ కుందేలును ఏమీ చేయలేకపోయింది. ఈలోపు ఈ సింహం అరుపులకు మరి 10 సింహాలు అక్కడికి చేరుకున్నాయి. ఆ 10 సింహాలు కలిసి ఆ కుందేలును చంపలేకపోయాయి. చివరికి ఉసూరుమంటూ తలలు వేలాడేసుకుంటూ వెళ్ళిపోయాయి. ఆ సింహాలను కుందేలే జయించింది. ఇప్పుడు అడవికి రాజైన సింహం అడవిలో బలహీనమైన కుందేలు ఎందుకు చంపలేకపోయింది? కుందేలు చిన్నజీవి అయినప్పటికీ బండసందుల్లో దాక్కుంది కనుక అడవి మృగాలు కూడా ఏమీ చేయలేకపోయాయి. కుందేలు శక్తి లేకపోయినా తాను దాక్కున్న బండలో భద్రత ఉందని, అవును, ఈ సత్యాన్ని గ్రహించిన దావీదు అందుకే అన్నాడు, నా దాగుచోటు నీవే. కీర్తన గ్రంథం 32:7. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనక, నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ తట్టు తిప్పుదను. నువ్వు వెదుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుంది. అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకు ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనబడాడు. అంతటా ఆర్క్యుడైన ఉషై ఏం చెప్పానో మనం వినట్లు, అతను పిలుపొండని అబ్షాలోము ఆజ్ఞయగా ఉషై అబ్షాలోమునకు వచ్చాడు. అబ్షాలోము అహీతోపేలు చెప్పిన ఆలోచన ఏమైనది చెప్పుమని అతను అడగగా, ఉషై అబ్షాలోము తిట్లనను, ఈసారి అహీతోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షమునున్న వారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంట్లు వంటి వారై రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యొద్ద నుండి ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయుడు. అతడేదో యొక్క గుహయందు మరి ఏ స్థలమందో దాగిండును. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగపోటు చూచి ఉరుబోసుకుని చనిపోయాడు. 2 సమూయేలు గ్రంథం 17:1-9. దావీదు మొదటి నుండి తనకంటూ ఒక శ్రేష్టమైన దాగుచోటును కలిగి ఉన్నాడు. అదే దేవుని సన్నిధి. దావీదుకు జయం, శత్రువుకు అపజయం కలిగింది. కారణం దావీదు తెలివైనవాడా లేక బహుబలాఢ్యుడనా? కానే కాదు. దావీదు ఏర్పరచుకున్న దాగుచోటు అటువంటిది. దావీదు దాగుచోటు ఆ బండే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే సురక్షితమైన దాగుచోటు. మీ చుట్టూ శత్రువైన సాతాను పొంచి ఉన్నాడా? సమస్యలు, నిందలు, అవమానం, అపజయం, అన్యాయపు తీర్పు పొంచి ఉన్నాయా? ధైర్యం తెచ్చుకో. కుందేలు వలె తెలివిగా క్రీస్తునే బండలో నిన్ను నీవే దాచుకో. నీకే జయము, సాతానుకే పరాజయం. సాతాను గర్జించు సింహం వలె నీ చుట్టూ తిరుగుతున్నప్పటికీ నీవు క్రీస్తు పాదాల చెంత సురక్షితముగా నిర్భయముగా జీవించగలవు. కనుకనే ఈనాడే ఆయన పాదాల చెంత ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకో. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.